గత కొన్నాళ్లుగా నటుడు ప్రకాష్ రాజ్కి బీజేపీకి మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. పాత్రికేయురాలు గౌరీ లంకేష్ హత్యపై ప్రధాని మోడీ స్పందించకపోవడం ప్రకాష్ రాజ్లో ఆగ్రహావేశాలు రగిల్చింది. కాషాయ దళాలే తన మిత్రురాలు గౌరీ లంకేష్ని హత్య చేశాయని బలంగా నమ్ముతున్న ప్రకాష్ రాజ్ ఈ విషయంలో బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు. దాంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రకాష్ రాజ్ అంటేనే మండిపడుతున్నారు. ఈ క్రమంలో పలుమార్లు ప్రకాష్ రాజ్పై భౌతిక దాడులకు ప్రయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. అంతేకాదు, సోషల్ మీడియాలోనూ ఆయనపై ట్రోలింగ్ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తనపై జరుగుతున్న అణచివేతకు ధీటుగా ఎదుర్కొనేందుకు ప్రకాష్ రాజ్ సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని, ప్రజాస్వామ్యంలో క్రియాశీలకంగా ఉండడం ద్వారా ఇలాంటి వ్యతిరేక శక్తులను మరింత సమర్థవంతంగా ఎదుర్కోవచ్చారని భావిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ మరోసారి సంచలనం కలిగిస్తున్నాయి. అసలు ఎవరి మోడీ? 6 నెలల తర్వాత చూడండి మోడీ పరిస్థితి ఎలా తయారవుతుందో. ఆయన ఒక ఎంపీగానే మిగిలిపోతారు. గత ఎన్నికల తర్వాత మోడీ ప్రధాని అవగానే అందరితో పాటు నేను కూడా సంతోషించాను. దేశంలో నిజంగానే మార్పు తీసుకొస్తారని ఆశించాను. కానీ మోడీ వచ్చాక ఏం జరిగింది? నోట్ల రద్దు చేశారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఎవరికైనా లాభం కలిగిందా? ఆ తర్వాత జీఎస్టీ ప్రవేశపెట్టారు. కానీ దాన్ని 200 సార్లు మార్చారు. జీఎస్టీ ఆలోచన మంచిదే, కానీ దాన్ని అమలు చేసిన విధానంలోనే లోపాలున్నాయి. సరైన పద్ధతి లేకుండా పథకాలు తీసుకొస్తే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. బీజేపీ ప్రజల జీవితాలతో ఆడుకుంటుందంటూ నిప్పులు చెరిగారు ప్రకాష్ రాజ్. వచ్చే ఎన్నికల్లో తాను బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నానని వెల్లడించారు. బెంగళూరు సెంట్రల్ని మినీ భారతదేశం అని చెప్పుకోవాలి. బెంగళూరు సెంట్రల్లో హిందువులు, క్రిస్టియన్లు, ముస్లింలు, బౌద్ధ మతస్థులు, జైనులు ఇలా అన్ని మతాల వారు, అన్ని భాషలు, అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు. అందుకే తాను బెంగళూరు సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్నట్టు వెల్లడించారు ప్రకాష్ రాజ్. అయినా తాను రాజకీయాల్లోకి వస్తుంది మోడీ ఒక్కడిపై వ్యతిరేకతతో కాదని, ప్రజల కోసం వస్తున్నానని స్పష్టం చేశారు. తాను వచ్చే ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సహకారం తీసుకుంటానని, అయితే ఏ పార్టీలో చేరే ఆలోచన లేదని, స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్పారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.